ఆంధ్రప్రదేశ్లో 2024లో అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఇదే సమయంలో ప్రభుత్వ సమన్వయాన్ని తన భుజాలపై వేసుకున్న నారా లోకేష్కు త్వరలోనే ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం జరుగుతుందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల తరువాత ఆయన సీఎం పీఠంపై కూర్చోబెడుతున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ లోకేష్ను ముఖ్యమంత్రిగా చేసేందుకు పార్టీ అధిష్టానం ఎలాంటి వ్యూహరచన చేస్తుంది? పొరుగు రాష్ట్రాల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని చంద్రబాబు ఇల్లి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగుదేశం పార్టీలో అధినేత నారా చంద్రబాబు నాయుడు తర్వాత అత్యంత కీలకమైన సర్వసత్తాక నాయకుడిగా నారా లోకేష్ స్థిరపడిపోయారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో ఆయన వ్యవహరిస్తున్నారు. పార్టీకి సంబంధించిన ప్రతి కీలక నిర్ణయంలోనూ లోకేష్ పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ వ్యవహారాల్లోనూ ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర కేబినెట్లో ఉన్న 20 మంది మంత్రుల్లో 19 మంది మంత్రులతో ఆయన స్వయంగా సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల ఆయన విదేశీ పర్యటనలు ముగించుకొని రాష్ట్రానికొచ్చినప్పుడు మంత్రులంతా ఘన స్వాగతం పలికి ప్రత్యేకంగా భేటీ కావడం ఆయన ప్రాధాన్యతకు అద్దం పడుతోంది. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ నెంబర్ 2 స్థానంలో ఉన్న లోకేష్ను భవిష్యత్ ముఖ్యమంత్రిగా క్యాడర్ ఎప్పటినుంచో చూస్తోంది. అయితే లోకేష్ ముఖ్యమంత్రి అయ్యేది 2029 ఎన్నికల తర్వాతనేనని రాజకీయ విశ్లేషకులు ఇన్నాళ్లు భావిస్తూ వచ్చారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఆయనకు త్వరలోనే పట్టాభిషేకం జరగబోతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై విజయవంతంగా 2 ఏళ్లు దాటింది. ఈ డిసెంబర్ నాటికి ప్రభుత్వం 2.5 ఏళ్ల పాలనను పూర్తి చేసుకోబోతోంది. సరిగ్గా ఈ సగం పాలన పూర్తయ్యే సమయానికి లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయాలన్న ప్రతిపాదన పార్టీలో అత్యంత సీరియస్గా సాగుతోందని సమాచారం. దీనికంటే ముందుగా అక్టోబర్లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా ముగించి ఆ తర్వాత లోకేష్ పట్టాభిషేకానికి శుభముహూర్తం ఖరారు చేసే ఆలోచనలో పార్టీ పెద్దలున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో చూసుకుంటే జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలో తండ్రుల తర్వాత తనయులు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని కీలక పదవులో అధిరోహించిన సంఘటనలు అనేక ఉన్నాయి. ఏపీ రాజకీయాల్లో మాత్రం ఈ వార్త ఇప్పుడు అతిపెద్ద సంచలనంగా మారింది. శాసనసభలో కూటమికి ఏకంగా 164 స్థానాల అఖండ మెజారిటీ ఉంది. అందులో జనసేన, బీజేపీలను మినహాయిస్తే తెలుగుదేశం పార్టీకే సొంతంగా 135 స్థానాల బలం ఉంది. అసెంబ్లీలో ఇంతటి బాహుబలి మెజారిటీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ ఉంది. అయినప్పటికీ కూటమి మిత్రపక్షాలైన జనసేన, బీజేపీల అభిప్రాయాలను గౌరవిస్తూ వారితో సమన్వయం చేసుకునేందుకే ఈ కీలక నిర్ణయంలో ఇన్నాళ్లు జాప్యం జరిగిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాజకీయాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే జరిగే నష్టాలను చంద్రబాబు నిశితంగా గమనిస్తున్నారు. గతంలో తెలంగాణలో కేసీఆర్ సరైన సమయంలో తన కుమారుడు కేటీఆర్ను ముఖ్యమంత్రిగా చేయలేకపోయారు. అలాగే యూపీఏ ప్రభుత్వం 2 దఫాలు అధికారంలో ఉన్నప్పటికీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయకపోవడం కాంగ్రెస్ చేసిన అతిపెద్ద చారిత్రక తప్పిదమని రాజకీయ పండితులు చెబుతుంటారు. అలాంటి రాజకీయ పొరపాట్లకు ఏమాత్రం తావివ్వకుండా తెలుగుదేశం పార్టీ ముందుగానే లోకేష్ పట్టాభిషేకంపై స్పష్టమైన నిర్ణయానికొస్తోందని కాపునాడు నేత దాసరి రాము లాంటి వారు బహిరంగంగానే విశ్లేషిస్తున్నారు. ఈ ప్రచారం వెనుక ఖచ్చితమైన సమాచారం ఉందని, భవిష్యత్ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని స్పష్టమవుతోంది. లోకేష్ ముఖ్యమంత్రి కావడానికి కేంద్ర నాయకత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి కూడా పూర్తి సానుకూలత ఉన్నట్లు తెలుస్తోంది. లోకేష్ పనితీరు, ఆయన నాయకత్వ లక్షణాల పట్ల ప్రధాని మోదీ ఎంతో సంతృప్తిగా ఉన్నారని సమాచారం. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ స్వయంగా లోకేష్ భుజాన్ని తట్టి ప్రోత్సహించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో కూడా యువ నాయకుడిగా లోకేష్ సామర్థ్యాన్ని ఢిల్లీ పెద్దలు పలుమార్లు మెచ్చుకున్నారు. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర పాలనా పగ్గాలు అందుకోవడానికి లోకేష్కు ఇదే అత్యంత సరైన సమయమన్న భావన కూటమి వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం జోరుగా సాగుతున్న ఈ ప్రచారం ఏ మేరకు నిజం కాబోతోందో తెలియాలంటే రాబోయే మరికొద్ది నెలలు వేచి చూడక తప్పదు.